Hi friends, welcome back to my channel. Latest career jobs information, a complete jobs information ఛానల్. ఈరోజు మాత్రం మీకు ఒక మంచి జాబ్ వివరాలు తీసుకొచ్చానండి. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఎన్సీఆర్టీ వాళ్ళకి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకోసం ఈ వీడియో మాత్రం కంప్లీట్గా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్టుగా ఇది ఎన్సీఆర్టీ వాళ్ళకి సంబంధించినటువంటి వెబ్సైట్ అండి. ఇక్కడ మీరు సింపుల్గా ఎన్సీఆర్టీ ఓపెన్ చేసుకున్న తర్వాత వేకెన్సీస్ అనేది క్లిక్ చేసుకుంటే ఇంకొక విండో ఓపెన్ అవుతుందండి. అక్కడ ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించినటువంటి కంప్లీట్ అడ్వర్టైజ్మెంట్ ఉంది. దానికి మీరు క్లిక్ చేస్తే మీ కంప్లీట్గా నోటిఫికేషన్ అనేది విడుదల ఓపెన్ అవుతుందండి. ఇది నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 174 2024 రోజు సంబంధించినటువంటిది విడుదల చేశారు. ఇది 123 వేరియస్ అకాడమిక్ పొజిషన్స్ ఉన్నాయండి అండర్ ది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇన్ ఎన్సీఆర్టీ న్యూఢిల్లీ వాళ్ళకి సంబంధించినటువంటి అండ్ ఇట్స్ కాన్స్టిట్యూయెంట్స్ యూనిట్స్ లొకేటెడ్ అజ్మీర్, భోపాల్, భువనేశ్వర్, మైసూర్ అండ్ షిలాంగ్ సంబంధించినటువంటి ప్లేసెస్లో ఈ యొక్క జాబ్ పొజిషన్స్ ఉన్నాయని చెప్తున్నారు. అండ్ ఓన్లీ ఆన్లైన్ ద్వారా మాత్రమే ఈ యొక్క పొజిషన్స్కి అప్లై చేసుకోవాలి. ఆన్లైన్ అప్లికేషన్స్ ఓన్లీ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద ఎన్సీఆర్టీ. ఇక పోస్ట్ అండ్ వేకెన్సీస్ వివరాలకు వెళ్తే మాత్రం ఇక్కడ కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చారు మీకు. నేను ఐ జస్ట్ స్క్రోల్ డౌన్. హిస్టరీకి సంబంధించినవి, సోషలాజీకి సంబంధించినవి, పొలిటికల్ సైన్స్ సంబంధించినవి అండ్ ఎడ్యుకేషన్లో వచ్చేసి సబ్ కేటగిరీస్ కూడా ఇచ్చారు. ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, వొకేషనల్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషనల్ టెక్నాలజీ, గ్రాఫిక్స్, మల్టీమీడియా అండ్ ఇలా చూసుకుంటే ఇంకా మెయిన్గా చూసుకుంటే ఉర్దూకు సంబంధించినటువంటి పాపులేషన్ స్టడీస్, జియోగ్రఫీ, ఎంటర్ప్రెన్యూర్షిప్ మేనేజ్మెంట్, హాస్పిటాలిటీ, ట్రావెల్ అండ్ టూరిజం, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, ఐటీ, రిన్యూవబుల్ ఎనర్జీ, సెక్యూరిటీ, డిఫెన్స్, సైన్స్, మిలిటరీ సైన్స్, సైకాలజీ, ఫుడ్ టెక్నాలజీ అండ్ ప్రాసెసింగ్, సివిల్ ఇంజనీరింగ్, సైకాలజీ అండ్ ఎడ్యుకేషన్, హిందీ, ఎకనామిక్స్, బోటనీ, కెమిస్ట్రీ, చైల్డ్ డెవలప్మెంట్, ఇంగ్లీష్, లాంగ్వేజ్ ఎడ్యుకేషన్, వొకేషనల్ ఎడ్యుకేషన్, ఆర్ట్స్, ఫిజిక్స్, జువాలజీ, అగ్రికల్చర్, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, హోమ్ సైన్స్, ఆఫీస్ మేనేజ్మెంట్, స్టెనోగ్రఫీ, ఫుడ్ అండ్ న్యూట్రిషన్, బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, ఆర్ట్ ఎడ్యుకేషన్, సాంస్క్రిట్, కంప్యూటర్ ఎడ్యుకేషన్ అండ్ అసిస్టెంట్ లైబ్రరీన్ కింద 36 విభాగాలలో అండ్ సబ్ కేటగిరీస్లలో ఉన్నటువంటి పోస్టులకు సంబంధించిన ఈ 123 పోస్టులకు సంబంధించినటువంటి కంప్లీట్గా డీటెయిల్స్ ఇచ్చారు. ఆ డీటెయిల్స్లో వచ్చేసి కేటగిరీ వైజ్ అంటే క్యాస్ట్ కేటగిరీ వైజ్ వాళ్ళు ఇచ్చారు. దాంట్లో ప్రొఫెసర్కి సంబంధించినటువంటి ఏ పోస్టులు ఎక్కడ ఉన్నాయని చెప్పి అసోసియేట్ ప్రొఫెసర్కి సంబంధించినవి అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్కి సంబంధించినటువంటి ఈ పోస్టులలో క్లియర్గా వాళ్ళు డీటెయిల్స్ ఇచ్చారండి. ఇంకా మనం మిగతా వివరాలు చూసుకుంటే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్, ఈ యొక్క పోస్టులకు సంబంధించి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ప్రొఫెసర్కి వచ్చేసి ఏఆర్బి అన్నారు. ఏ వచ్చేసి ఒక పిహెచ్డి డిగ్రీ ఉండాలని చెప్తున్నారు రిలవెంట్ డిసిప్లిన్లో కానీ కన్సర్న్ అలైట్ సంబంధించిన దానికి. అండ్ మినిమం 10 years ఆఫ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ యూనివర్సిటీ కాలేజ్ యాజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ సంబంధించినవి రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలని చెప్తున్నారు. లేదంటే అండ్ అవుట్స్టాండింగ్ ప్రొఫెషనల్ హ్యావింగ్ ఏ పిహెచ్డి డిగ్రీ ఇన్ ద రిలవెంట్ అలైడ్ డిసిప్లిన్స్ ఫ్రమ్ ఎనీ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ఏ, అంటే పైన ఇచ్చిన దాంట్లో కాకుండా వేరే వాటిలో ఉన్నటువంటి వారు ప్లస్ 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఈ ప్రొఫెసర్కి సంబంధించినటువంటి జాబ్లోకి అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇంకా మిగతా చూసుకుంటే అసోసియేట్ ప్రొఫెసర్కి సంబంధించిన పొజిషన్స్కి వస్తే మాత్రం ఎలిజిబిలిటీ వచ్చి ఏ గుడ్ అకాడమిక్ రికార్డ్ విత్ ఏ పిహెచ్డి డిగ్రీ. ఇక్కడ కూడా పిహెచ్డి డిగ్రీ అడిగారండి. రిలవెంట్ డిసిప్లిన్స్లో కన్సర్న్ అలైడ్ సంబంధించినది. ఏ మాస్టర్ డిగ్రీ విత్ అట్లీస్ట్ 55% మార్క్స్. మాస్టర్ డిగ్రీ కూడా అడుగుతున్నారండి వాళ్ళు ఖచ్చితంగా. ఏ మినిమమ్ ఆఫ్ 8 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. ఇక్కడ అసోసియేట్ ప్రొఫెసర్కి మాత్రం 8 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ టీచింగ్ కానీ రీసెర్చ్లో కానీ అకాడమిక్ రీసెర్చ్ పొజిషన్లో ఈక్వలెంట్ టు దట్ ఆఫ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ యూనివర్సిటీ కాలేజ్ అగ్రిగేటెడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్లలో ఈ యొక్క క్వాలిఫికేషన్ ఉండాలి అండ్ ఎక్స్పీరియన్స్ ఉండాలని మాత్రం వాళ్ళు అడుగుతున్నారండి. తర్వాత వచ్చేసి అసిస్టెంట్ ప్రొఫెసర్ సంబంధించినటువంటిది కూడా సేమ్ ఏ మాస్టర్ డిగ్రీ విత్ 55% మార్క్స్ ఉండాలని చెప్తున్నాడు. దాంతోపాటు ద మాస్టర్ డిగ్రీతో పాటు ఇంకా సంబంధించిన ద క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ టు క్లియర్ ద నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్, ఎన్ఈటీ
కండక్టెడ్ బై ద యూజీసీ ఆర్ సిఎస్ఐఆర్ సంబంధించినటువంటి టెస్టులు కూడా వాళ్ళు క్లియర్ చేసి ఉండాలి, లేదా సిమిలర్ టెస్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన యూజీసీ వాళ్ళకి సంబంధించిన సిమిలర్ టెస్ట్ కూడా క్లియర్ చేసి ఉండాలి. లైక్ ఎస్ఎల్ఈటి, ఎస్ఈటి అవి కూడా చేసి ఉండాలని చెప్తున్నారు. అది కాకపోతే ఇది ఎనీ ఆఫ్ ద 2 ఆప్షన్స్లో అడుగుతున్నారు. ఆర్ హ్యావ్ బీన్ అవార్డెడ్ ఏ పిహెచ్డి డిగ్రీ ఇన్ అకార్డెన్స్ విత్ ద యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అనేది క్లియర్గా వాళ్ళు ఇక్కడ మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి వాళ్ళు. మిగతా డీటెయిల్స్ చూసుకుంటే కూడా ఇక్కడ లేదంటే పైన చెప్పినట్టు విధంగా కాకుండా ఈ పిహెచ్డి డిగ్రీ హ్యాస్ బీన్ అప్టైన్ ఫ్రమ్ ఏ ఫారెన్ యూనివర్సిటీ నుంచి ఇన్స్టిట్యూషన్ విత్ ఎ ర్యాంకింగ్ అమాంగ్ ద టాప్ 500 ఇన్ ద వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ సంబంధించినట్టు ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్లో ఉండాలని చెప్పేసి ఇక్కడ కంప్లీట్ డీటెయిల్స్ కూడా వాళ్ళు ఇక్కడ ఇచ్చారండి వాళ్ళు. అండ్ అసిస్టెంట్ లైబ్రరీకి సంబంధించిన మటుకు వేరే విధంగా కూడా ఇచ్చారు. ఏ మాస్టర్స్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్, ఇన్ఫర్మేషన్ సైన్స్ ఆర్ డాక్యుమెంటేషన్ సైన్స్ ఆర్ అనే ఈక్వలెంట్ ప్రొఫెషనల్ డిగ్రీ విత్ అట్లీస్ట్ 55% మార్క్స్ ఉండాలని మాత్రం వాళ్ళు ఖచ్చితంగా చెప్తున్నారు. ఏ కన్సిస్టెంట్లీ గుడ్ అకాడమిక్ రికార్డ్ విత్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటేషన్ ఆఫ్ ఎ లైబ్రరీకి సంబంధించింది ఉండాలంటున్నారు. అపార్ట్ ఫ్రమ్ దట్ బిసైడ్స్ ఫుల్ఫిల్లింగ్ ద అబోవ్ క్వాలిఫికేషన్ ద క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ క్లియర్ ద నీట్ అడుగుతున్నారు, లేదంటే యూజీకి సంబంధించినట్టు ఎస్ఎల్ఈటి, ఎస్ఈటికి సంబంధించినటువంటి కానీ పిహెచ్డి డిగ్రీ ఏదైతే ఉందో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్లో చేసిన వాళ్ళు మాత్రం ఈ యొక్క పోస్టులకి ఎలిజిబిలిటీ ఉన్నదని వాళ్ళు క్లియర్గా డీటెయిల్స్ అయితే ప్రతి ఒక్క పోస్ట్కి సంబంధించింది క్లియర్గా ఇచ్చారండి. ఇంకా పే స్కేల్ చూసుకుంటే మాత్రం మంచి సూపర్ పే స్కేల్ ఉందండి. ప్రొఫెసర్కి వచ్చి అకాడమిక్ లెవెల్ 14 విత్ రేషనలైజ్డ్ ఎంట్రీ పే ఆఫ్ 1,44,200 అనేది చెప్తున్నారు. అసోసియేట్ ప్రొఫెసర్కి వచ్చేసి అకాడమిక్ లెవెల్ 13A విత్ రేషనలైజ్డ్ ఎంట్రీ పే ఆఫ్ 1,31,400 సంబంధించినటువంటి పే ఇస్తామని చెప్తున్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ అసిస్టెంట్ లైబ్రరీకి వచ్చేసి మాత్రం అకాడమిక్ లెవెల్ 10లో పేకి సంబంధించింది 57,700 అనేది వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు. ఈ డీటెయిల్స్ అనేది వాళ్ళు ఇక్కడ ఇచ్చేసారు. దాంతో పాటుగా మనం చూసుకుంటే కూడా ఇక్కడ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే మాత్రం ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అండ్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ షుడ్ అప్లై ఓన్లీ త్రూ ఎన్సీఆర్టీ వెబ్సైట్. ఇప్పుడు నేను ముందుగా మీకు చూపించినట్టు ఎన్సీఆర్టీ వెబ్సైట్ నుంచి మాత్రమే అప్లై చేసుకోవాలనుకుంటున్నాను. మీరు ఈ నోటిఫికేషన్ చూసుకుంటే కూడా మీకు ఇక్కడ లింక్ ఉంటుందన్నట్టు దాన్ని క్లిక్ చేస్తే మాత్రం మీకు క్లియర్గా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది అక్కడ వస్తుంది అన్నట్టు. కమెన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎన్సీఆర్టీ వెబ్సైట్ అనేది 27/7 అంటే 27th నుంచి ఇది 10 MA నుంచి స్టార్ట్ అయిందండి. లాస్ట్ డేట్ వచ్చేసి ఆన్లైన్ రిజిస్ట్రేషన్కి వచ్చేసి 16th of August వరకు అప్లై చేసుకోవాలని చెప్తున్నారు. దిస్ ఈజ్ ద లాస్ట్ డేట్. ఇంకా అప్లికేషన్ ఫీజు వచ్చేసి మాత్రం అన్రిజర్వ్డ్ కానీ ఓబీసీ కానీ ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఉన్న వాళ్ళు 1,000 రూపీస్ పేమెంట్ చేయాలి. అండ్ ఉమెన్ అప్లికెంట్స్ బిలాంగింగ్ టు ద SC ST PW వారికి మాత్రం ఎటువంటి ఫీజు అనేది మాత్రం వాళ్ళు తీసుకోవట్లేదు. అండ్ రిజిస్ట్రేషన్ అనేది ఒకటి ఖచ్చితంగా చేసుకోవాలి వాళ్ళు. ఇక్కడ జనరల్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చారన్నట్టు. క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు అప్లోడ్ ద స్కాన్డ్ రీసెంట్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, అప్లికెంట్ సిగ్నేచర్ అండ్ ద రిలవెంట్ డాక్యుమెంట్స్. ఇవన్నీ మీరు అప్లై చేసుకునే ముందు ఇవన్నీ స్కాన్ చేసి రెడీగా పెట్టుకుంటే దట్ విల్ బీ మీకు ఈజీగా ఉంటుంది అన్నట్టు. ఎప్పుడైతే చేసేటప్పుడు ఇవన్నీ అప్లోడ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇంకా క్లియర్గా డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చారు, ఏ సైజులో ఉండాలి ఏంటి అనేది కూడా మనకు ఏ నోటిఫికేషన్లోకి ఇచ్చేసారు వాళ్ళు. ఇంకా వివరాలు చూసుకుంటే ఇందులో మెయిన్గా చూసేసి వాళ్ళు షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి 3rd AC ఫేర్ కూడా ఇస్తామంటున్నారు. బట్ దెర్ ఈజ్ సమ్ రిస్ట్రిక్షన్, అది ఒకసారి మీరు చూసుకోవాల్సింది. వెన్ యూ ఆర్ సెలెక్టెడ్ షార్ట్ లిస్ట్ చేసుకున్న వాళ్ళకి మటుకు ఈ యొక్క ఫెసిలిటీ కూడా వాళ్ళు ఇస్తున్నారు. మెయిన్ పాయింట్స్ మటుకే నేను చెప్తున్నాను. మిగతాదంతా కూడా మీరు నోటిఫికేషన్ ఖచ్చితంగా మీరు డౌన్లోడ్ చేసుకొని అప్లై చేసే ముందు మాత్రం క్లియర్గా చదవండి. అండ్ ఆల్ అప్లికేషన్ షుడ్ సబ్మిట్ సెల్ఫ్ డిక్లరేషన్ యాజ్ పర్ ద Annexure 2. Annexure 3 కింద ఇచ్చారంటే వాళ్ళు ఆ Annexureలో సెల్ఫ్ డిక్లరేషన్ అనేది ఖచ్చితంగా డిక్లరేషన్ సైన్తో చేసి వాళ్ళకి సబ్మిట్ చేయాలని చెప్తున్నారు అన్నమాట. దిస్ ఈజ్ ద కంప్లీట్ నోటిఫికేషన్. అండ్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ క్వెరీ రిలేటెడ్ టు ద అప్లయింగ్ ఆన్లైన్ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, ఇష్యూ వచ్చినప్పుడు వాళ్ళు ఇక్కడ నెంబర్స్ కూడా ఇచ్చారండి. ఆ నెంబర్స్కి కాల్ చేసిన టెక్నికల్ సంబంధించిన ఏమైనా ఉన్నా కానీ దే విల్ రిజాల్వ్ విత్ ద సపోర్ట్ థింగ్స్.
అండ్ ఈమెయిల్ కూడా ఇక్కడ వీళ్ళు క్లియర్గా ఇచ్చారండి. ఆ ఈమెయిల్ కూడా మన క్వేరీ ఏదైనా ఉంటే అప్లై చేసుకునేటప్పుడు ఉంటే ప్రాబ్లం ఉంటే మాత్రం మనం చేసుకోవచ్చు అని చెప్తున్నారు. దాంతోపాటు వాళ్ళు అనెక్సర్ 1 అని కూడా ఇచ్చారండి. అదేంటంటే ఓబీసీ క్యాండిడేట్స్ ఏవైతే ఉన్నారో దానికి సంబంధించింది ఈ ఫార్మాట్లో వాళ్ళకి మనం ఒక డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేయాలని చెప్తున్నారు. ఓబీసీ వాళ్ళకి ఇది సంబంధించింది. అండ్ అనెక్సర్ 2 అనేది ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ ఎవరైతే కమ్యూనిటీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు, అంటే ఇన్ అడిషన్ టు ద కమ్యూనిటీ సర్టిఫికేట్ ఈ సెల్ఫ్ డిక్లరేషన్ అనేది కూడా ఇవ్వాల్సిందని చెప్పేసి చెప్తున్నారు. దానికి సంబంధించిన ఫార్మాట్ కూడా క్లియర్గా ఇచ్చారు. ఈ ఫార్మాట్ని మనం నింపి వాళ్ళకి సబ్మిషన్ చేయాలని చెప్తున్నారు. అండ్ అనెక్సర్ 3 వచ్చేసి మాత్రం ఇది అండర్టేకింగ్ టు బీ సబ్మిటెడ్ బై ద క్యాండిడేట్. ఇది కంప్లీట్గా మన యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించిన ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ సంబంధించిన ఇక్కడ క్లియర్గా మళ్ళీ ఇచ్చారు. ఫర్ ద పోస్ట్ ఆఫ్ ప్రొఫెసర్కి అయితే ముందుగా చెప్పినట్టు పిహెచ్డితో పాటు 10 years, ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసోసియేట్ ప్రొఫెసర్కి అయితే మాత్రం మినిమం 8 years ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్తున్నారు. దాని సెల్ఫ్ డిక్లరేషన్ అనేది అప్లై చేసే పోస్ట్ మటుకు మనం ఇచ్చేసి కంప్లీట్ డీటెయిల్స్ ఫిల్అప్ చేసి ఇవన్నీ కూడా సబ్మిట్ చేయాలని చెప్తున్నారు.